నమస్తే, వెల్కమ్ టు బిజ్ బస్. నేను మీనాక్షి. ఇవాల్టి బిజ్ బస్ లో స్టాక్ మార్కెట్ పై సందేహాలు తెలుసుకోవడానికి మన స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఇండియా ఎలా ఓపెన్ అవుతుంది, అలాగే ఇంటర్నేషనల్ ఏ విధంగా ఉండబోతుంది సార్? వాళ్ళ ఇంటర్నేషనల్గా నాస్డాక్, డౌ జోన్స్, యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా డౌన్ అయినాయండి. దాదాపు రష్యన్ పియర్స్ లాగా వచ్చాయి. ఎందుకంటే లాస్ట్ 1 month నుంచి ట్రంప్ గారు యాక్టివిటీస్ అమెరికా ఫస్ట్ అని ఆయన అన్ని టారిఫ్స్ అన్నీ వేశారు. దాంతో ఏమవుతుందంటే ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీస్ బాగా సతమతం అవుతున్నాయి. దాని ఇంపాక్ట్ ఇవాళ అమెరికా మార్కెట్స్ మీద ఎఫెక్ట్ అయింది. సో వాళ్ళు కూడా పియర్ స్టార్ట్ అయింది. సో డౌ జోన్స్ వచ్చి 2% ఫాల్ అయింది. అలాగే నాస్డాక్ విపరీతమైన దాదాపు 200-day డిఎంఏ కన్నా తక్కువ వచ్చింది. సో యూఎస్ మార్కెట్లో కూడా టెక్ స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ఫాల్ అయినాయి. సో దాని ఇప్పుడు వాళ్ళకి ఆ ఇంపాక్ట్ అనేది కనపడుతుంది. ఇప్పటిదాకా కొంచెం అప్ ట్రెండ్లో ఉంది వాళ్ళ మార్కెట్స్. సో ఇప్పుడు వాళ్ళకి కూడా రష్యన్ పియర్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. కాబట్టి ఏంటంటే ఇది ఇవాళ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ నెగిటివ్గానే వచ్చింది. దాని ఇంపాక్ట్ ఏషియన్ మార్కెట్స్ కూడా డౌన్ ఉంది. సరే గిఫ్ట్ నిఫ్టీ కూడా మన ఇండియన్ మార్కెట్స్ కూడా దాని మీద ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుంది. సో ఇండియన్ మార్కెట్స్ తీసుకుంటే లాస్ట్ 2-3 days కొంచెం పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది. ది నిఫ్టీ వచ్చి 22,700 చేంజ్ దాకా వచ్చింది. ఇప్పుడు నిన్న బాగా 92 points డౌన్ అయ్యి 22,460 ఆ రేంజ్ దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ కూడా 22,300, 350 మేజర్ సపోర్ట్స్ ఛాన్స్ ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 48,200 ఇది మేజర్గా బాగా ఫాలో అయింది. 280 points ఫాలో అయింది. ఇది 48 మేజర్ సపోర్ట్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదేంటంటే బై అండ్ డిప్స్ కాదు కానీ సెల్ అండ్ రేజ్ హయ్యర్ లెవెల్లో సెల్ చేసుకోవచ్చు. మార్కెట్స్ కొంచెం వీక్గానే ఉంటుంది సార్. అలాగే ఈ ఎల్ఎన్టీ ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు వాళ్ళు స్టాక్ స్పెసిఫిక్ తీసుకుంటే ఎల్ఎన్టీ వచ్చి మేజర్గా ఎల్ఎన్టీ బాగా సపోర్ట్స్ లాగా వచ్చిందండి. కానీ ఇక్కడ ఈ గ్లోబల్ కన్సర్న్స్ వల్ల మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇది ఆల్రెడీ 3,900 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 3,170 ఉంది. సో ఇది మేజర్ సపోర్ట్స్ వచ్చి 3,150 ఆ రేంజ్. అది బ్రేక్ అయిందంటే ఇంకా ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మేజర్ సపోర్ట్స్ మళ్ళీ 3,000 దగ్గర ఉండే అవకాశాలు ఉన్నాయి. సో వీక్నెస్ కంటిన్యూ అవుతుందండి. అలాగే సార్ హెచ్డిఎఫ్సి కూడా ఉంది కదా, సో అది ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి ఇది కూడా మేజర్గా 1860 మేజర్ హై వచ్చింది. ఇప్పుడు 1700 దగ్గర చాలా రోజుల నుంచి సపోర్ట్ తీసుకుంది. సో ఇది కనుక బ్రేక్ అయిందంటే మళ్ళీ 1650 ఆ రేంజ్ కూడా రావచ్చు. సో హెచ్డిఎఫ్సి మేజర్గా మార్కెట్ని ఫాలో అవ్వకుండా ఆపుతుంది. ఇక ఇది కూడా ఫెయిల్ అయిందంటే ఇంకా 1700 కట్ అయిందంటే 1650 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయండి. సార్ ఇప్పుడు మనకి కాలర్ ఉన్నారు సార్, ఖమ్మం నుండి హనుమంత్ సింగ్ గారు. హలో, నమస్తే అండి. మీకేం డౌట్స్ ఉన్నా కానీ సార్ని అడగండి, సార్ చెప్తారు. నమస్తే సార్. నమస్తే అండి. ఈసారి ట్రంప్ అంతకుముందు రాముడిలాగా ఉండేవాడు, ఇప్పుడు రావణుడు అయిపోయాడు మన ఫలిత స్టాక్ మార్కెట్ కి. దీనివల్ల స్టాక్ మార్కెట్ చాలా వరకు ఒకసారి సిమెంట్ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. సో ఎనీవే సార్, అక్కడ పేమెంట్ వచ్చి ఒక 10% లాస్ ఉంది సార్. దాన్ని మళ్ళీ కొన్ని యావరేజ్ మళ్ళీ కొనుక్కోవచ్చా? మళ్ళీ ఒక్క 2-3 రోజులు ఆగండి సార్ యావరేజ్ చేయాలంటే. ఎందుకంటే ఇవాళ ఇది 40తో ఇది యూఎస్ మార్కెట్స్ కూడా ఇప్పుడు వీక్నెస్ స్టార్ట్ అయినాయి. అది కూడా ఇంకా ట్రిగర్ అయిందంటే ఇంకా డౌన్ ట్రెండ్ ఇంకా ఫాల్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ రేపు 2 రోజులు చూడండి. వీకెండ్ కూడా ఉంది. ఈ వీక్ అంతా కూడా కొంచెం వీక్నెస్ కనపడుతుంది. సో ఫ్రెష్ యాడింగ్స్ వచ్చి రేపు ఫ్రైడే సెలవు కాబట్టి గురువారం పెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు ఈ 2-3 రోజులు బాగా వీక్ అయితే ఇంకా మంచి లెవెల్స్ వస్తాయి ఇన్వెస్టర్స్ అందరికీ కూడా అనిపిస్తుంది. సో వీక్నెస్లో బై చేసుకోండి. అంటే బాగానే ఉంది, యావరేజ్ చేసుకోవచ్చు. మన ఇండియన్ మార్కెట్కి పెద్ద మీరందరూ అంటున్నారు కానీ ఇప్పుడు 27 lakh crores ఫండ్ వాల్యూ తగ్గింది. యాక్చువల్గా ఆల్మోస్ట్ 30 lakh crore వాల్యూ. కానీ టోటల్ క్యాపిటల్ ఎంత? 400 lakh crore. ఇండియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 400 lakh crore ఒక 30 lakh crore తగ్గింది. కాబట్టి ఏంటంటే దాని యొక్క మ్యాగ్నెట్యూడ్ ఇండియన్ మార్కెట్ చాలా ఎక్కువైపోయింది. సో తగ్గింది కూడా పెద్ద లేదు. సో 20%, 30% కరెక్షన్స్ వచ్చాయి. అయితే అవన్నీ ఏంటంటే నార్మల్ పుష్ బ్యాక్ కింద మామూలుగా తీసుకోవచ్చు. ఎందుకంటే అంత ఓవర్ వాల్యూ అయిపోయింది కాబట్టి కొంత నార్మల్ వస్తుంది. కాబట్టి ఏంటంటే పెద్ద ప్యానిక్ కావాల్సింది ఏం లేదు. ఎవరో మళ్ళీ బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు సార్. అలాగే మరో కాలర్ కూడా ఉన్నారండి నల్గొండ నుండి, యాదగిరి.
హలో నమస్తే మేడం. సార్ చెప్పండి సార్. హలో, అదే ఐఓబి ఉన్నాయి సార్, 9,000. అది ఉంచుకోమంటారా అమ్ముకోమంటారా? హలో ఐఓబి కాల్ కట్టేనట్టు. మేడం. అవును సార్. సార్ అలాగే హలో, మనం హలో. టైటాన్ గురించి ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు? టైటాన్ వచ్చి ఇది వీక్నెస్ ఉందండి. ఇది 3,000 లో లెవెల్ కట్ అయిందంటే ఇంకా వీక్నెస్ ఉంది. మేజర్ సపోర్ట్స్ వచ్చాయి. సో సెల్ కాల్ ఇది టైటాన్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది 2,800 ఆ రేంజ్ దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మేజర్ సపోర్ట్స్ అన్నీ ఫెయిల్ అయినాయి. సో టైటాన్ అయితే ఎందుకంటే ఇంకా గోల్డ్ బాగా పెరగటం, సేల్స్ కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి ఫండమెంటల్గా. సో ఇది అంతకుముందు ఆల్ టైమ్ హై 3,800 దాకా వెళ్ళింది. సో ఇది బ్రేక్ అయిందంటే ఇంకా వీక్నెస్ ఉంది. కాబట్టి ఇది కొంచెం సెల్ అండ్ రేంజ్ లాగా తీసుకోవచ్చు, వీక్నెస్లో ఉంది. సార్ అలాగే మరో కాలర్ కూడా ఉన్నారండి, బాపట్ల నుంచి మధు గారు. చెప్పండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి సార్ చెప్పండి సార్. పై నెట్వర్క్ క్రిప్టో కరెన్సీ అండి. అవునండి, దాన్ని చాలామంది పై నెట్వర్క్ అడుగుతున్నారు. ఒకటే సార్, క్రిప్టో మీద నా వ్యూ ఏంటంటే మీరు రిస్క్ ఫ్రీ అమౌంట్ పెట్టుకోండి. అంటే దానిలో మనం లక్షల కోట్లు వస్తాయని మనకున్న క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేసి ఒకవేళ రివర్స్ అయిందంటే అది మొత్తం పోయేది అనే కన్నా మీరు రిస్క్ ఫ్రీ అమౌంట్, ఓకే ఒక 2 లక్షలు నాది కాదు, ఇది పోయినా పర్వాలేదు అని ఏదైతే ఎంతైతే అమౌంట్ అయితే మీరు రిస్క్ చేయగలుగుతున్నారో ఆ అమౌంట్ మాత్రం పెట్టుకోండి. సో తర్వాత ఏంటంటే ఇంకా క్రిప్టో కరెన్సీకి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇంకా ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఇవ్వలేదు. తర్వాత మీకు పేమెంట్ గ్యారంటీ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అంటే మనం ఏదైతే ఇంటర్మీడియటరీ వెళ్తున్నామో అది కరెక్టా కాదా. చాలామంది ఈ యొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే ఎంట్రీ ఈజీగానే ఉంటుంది కానీ ప్రాఫిట్ వస్తే మాత్రం తీసుకోలేకపోతున్నారు. అది మీరు చెక్ చేసుకోండి, మీ సోర్స్ కరెక్ట్గా ఉందా, వాళ్ళ పేయింగ్ కెపాసిటీ ఏంటి, ఏ రకంగా మీకు పేమెంట్ గ్యారంటీ ఇస్తున్నారు, ఇది బాగా చూసుకోండి. ఎందుకంటే ఇది ఇంకా మనకి ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయలేదు. సో రిస్క్ ఫ్రీ అమౌంట్ పెట్టుకోండి, పేమెంట్ గ్యారంటీ చూసుకోండి. పై అయితే బాగానే ఉంది. సో ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఇది కొంచెం కరెన్సీ బాగానే ఉంది. కాకపోతే మనం ఇంకా రిస్క్ చేయాలో వద్దా అనేది చెక్ చేసుకోవాలి. సార్ మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, విజయవాడ నుండి వీరారెడ్డి. హలో నమస్కారం మేడం. నమస్కారం అండి. హలో, నమస్కారం మేడం. సార్ చెప్పండి సార్. నమస్తే. హలో సార్, ఇప్పుడు నా దగ్గర సిపిఎస్ 42 ఉన్నాయి సార్, 4,200 ఉన్నాయి. తర్వాత ఈ రిలయన్స్ 230 ఉన్నాయి. రిలయన్స్ కొనుక్కోమంటారా కొంచెం, ఇప్పుడు ఇది టీసీఎస్ కొనుక్కోమంటారా బెటర్ ఈ టైంలో? రిలయన్స్ ఇంకోటి ఏంటి? టీసీఎస్ కొనుక్కోండి సార్. రిలయన్స్ ఎందుకంటే రిలయన్స్ కానీ టీసీఎస్ బాగా పడింది. ఇది టీసీఎస్ వచ్చి 4,400 నుంచి ఇప్పుడు 3,500 పడింది, అంటే 1000 పాయింట్లు ఇక్కడ ఉంది. రిలయన్స్ వచ్చి 1238 ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అంతకుముందు ఇది 1,600, అంటే ఇది జస్ట్ 400 పాయింట్స్ డౌన్ అయింది, అదేమో 1000 పాయింట్లు డౌన్ అయింది. బట్ వాల్యుయేషన్ పరంగా ఓకేగా ఉంది. అయితే ఏంటంటే మీకు ఇంకా బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే 50% బై చేయండి. ఒక 50% రిలయన్స్, 50% టీసీఎస్, రెండు మంచి లార్జెస్ట్ కంపెనీలు నెంబర్ 1 నెంబర్ 2లో ఉన్నాయి. కాబట్టి 50-50 కొనుక్కోండి సార్, బెటర్ మీ కాంబినేషన్. సార్ చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఉంటారు కదా సార్. సో వాళ్ళకి ఏ టైం కరెక్ట్ అంటారు అసలు? ఈ టైం బాగానే ఉంది మేడం. యాక్చువల్గా ఏంటంటే ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ మార్కెట్ ఒక 40 పాయింట్ దాదాపు 30% డౌన్ అయింది. కాబట్టి ఇది ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే తక్కువ రేట్లు ఉన్నాయో అప్పుడే కొనుక్కోవాలి. ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు కొన్నాం అనుకోండి మనకి ప్రాఫిట్స్ రావు. తక్కువ రేట్లు ఉన్నప్పుడు కొంటేనే మనం ఎక్కువ రేట్ పొద్దున వెళ్ళినప్పుడు అమ్మినా ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి ఇది నిజంగా రైట్ టైము. సో ఇప్పుడు మేమందరం మార్కెట్స్ ఫాలో అవుతున్నాయని చెప్తుంది ఓన్లీ ఇన్ఫర్మేషనే, ఇది ఇలాగే ఉంటుందని లేదు, రేపు మళ్ళీ పెరగచ్చు. కాబట్టి ఇప్పుడు మేము ఇచ్చే మీడియా కానీ మేము ఇచ్చేదంతా కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ జస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇదే జరుగుతుంది ఇలాగే ఉంటుందని లేదు. ఎందుకంటే లాస్ట్ 20 years నుంచి చూస్తే మార్కెట్స్ ఎవ్రీ ఇయర్ 50% ఫాల్ అయినాయి, మళ్ళీ పెరిగినాయి.
కాబట్టి మళ్ళీ పెరిగినప్పుడు మేము మళ్ళీ చెప్తాం ఇలా మార్కెట్స్ పెరుగుతున్నాయని. అప్పుడు మీరు అయ్యో మేము లేట్గా కొన్నామని అంటున్నారు. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మేము మీడియా మొత్తం ఏం చెప్తారంటే ఇప్పుడు డౌన్ అయింది కాబట్టి డౌన్ అని చెప్తున్నాం. బట్ వీఆర్ నాట్ సేయింగ్ దట్ ఇట్ విల్ కంటిన్యూ లైక్ ఎనీథింగ్. కాబట్టి మీరేంటంటే దీన్ని అర్థం చేసుకుని రివర్స్గా తీసుకోకుండా ఊరికే ప్యానిక్ అవ్వకుండా ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి రైట్ టైం. ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టే విత్ దిస్. ఇప్పుడు ఎందుకంటే 2-3 నెలల తర్వాత ఎటు అందరూ మారాల్సిందే. ట్రంప్ అయినా ఎవరైనా ఎకానమీ పెరగాలంటే ఇండెక్స్ స్టాక్ మార్కెట్స్ గ్రో అవ్వాల్సిందే. కాబట్టి దాని తగ్గ చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఏప్రిల్ నుంచి న్యూ బడ్జెట్ వస్తుంది. కాబట్టి దానిలో మంచి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. సో ఇంకా కంపెనీ రిజల్ట్స్ బాగా వస్తాయి. రేపు ఇయర్లీ రిజల్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంపాక్ట్ అయ్యి లో లెవెల్లో మళ్ళీ మార్కెట్స్ ఈ మంత్ తగ్గంగానే ఎఫ్ఐఎస్ మళ్ళీ వచ్చేస్తారు. అప్పుడు మనకి ఛాన్స్ కూడా ఎవరు. కాబట్టి మీరు ఎవరు ప్యానికే అమ్మద్దు, హోల్డ్ చేసుకోండి. అలాగే సార్ మ్యూచువల్ ఫండ్స్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా సార్? కరెక్టే మేడం. మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 4 years 5 years హార్జన్లో మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ విల్ గివ్ ద బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇప్పుడు మంచి తక్కువ రేట్లో ఉన్నాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అయితే బాగా తగ్గింది. కాబట్టి ఇక్కడి నుంచి తగ్గిన ఒక 10% 20% తగ్గుతుంది. కాబట్టి మీకు లాంగ్ రన్లో ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఇది కూడా పాజిటివ్గానే మీరు తీసుకోవచ్చు. కరెక్షన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్. అలాగే మీరు పోర్ట్ఫోలియో రీస్ట్రక్చర్ చేసుకోవడానికి కూడా మంచి అడ్వాంటేజ్ ఇది. ఓకే. అలాగే సార్ ఇప్పుడు టీసీఎస్ ఎలా ఉండబోతుంది సార్? అదే టీసీఎస్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను మేడం. ఇది బాగుంది. ఇది 1000 points తగ్గింది. ఇవాళ మళ్ళీ నాస్డాక్ డౌన్ అయింది కాబట్టి ఇంకొంచెం తగ్గచ్చు. సో ఇది 3400 3200 అలా డిప్ వచ్చినప్పుడు మంచి బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. అది బాగుంది టీసీఎస్. స్విగ్గీ సార్? స్విగ్గీ అనేది ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి సార్. స్విగ్గీ కనుక తీసుకోదలుచుకుంటే ఎందుకంటే ఇది దాదాపు 600 నుంచి ఇప్పుడు 350 ఆ రేంజ్లో వచ్చింది. సో నిజంగా ఇది ఒక మంచి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టార్టప్ కంపెనీ. సో దీని యొక్క రిజల్ట్స్ బాగున్నాయి. అలాగే 50% ఐపీఓ నుంచి ఫాల్ అయింది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అయితే దీనిలో కూడా నేను చెప్పింది ఏంటంటే ఫ్రీ అమౌంట్ పెట్టుకోండి. మీరు ఇమ్మీడియట్గా ట్రేడింగ్లా కాకుండా ఒక 3 months to 6 months వెయిట్ చేస్తాను, అలాగే మళ్ళీ ఒక 100 points పడిన యాడ్ చేస్తాను అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి. మంచి ఇన్వెస్ట్మెంట్కి బాగుంది ఇది. సార్ ఇప్పుడు మనకి ఇంకో కాలర్ కూడా ఉన్నారండి, ఖమ్మం నుండి పుల్లారెడ్డి గారు. ఓకే. హలో అండి. హలో సార్ చెప్పండి సార్. సార్ నేను స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను. ఏ స్ట్రిప్ అయితే బాగుంటుంది? ఫ్యూచర్స్ చేయాలనుకుంటున్నాను. స్వింగ్ ట్రేడింగ్ ఫీచర్స్ అండి? అవును, స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను. అంటే అర్థం కాల. ఫీచర్స్ చేస్తారా? ఫ్యూచర్స్ స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్, ఫీచర్ ట్రేడింగ్. మీరు దీనికి ఏంటంటే సార్ కొంచెం టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి. మీకు రెసిస్టెన్స్ సపోర్ట్స్ ఎక్కడున్నాయని తెలుసుకోండి. మీకు కావాలంటే సైట్లోకి వెళ్ళి పివట్ పాయింట్స్ అని ఉంటాయి, అవి చూడండి. మీరు ఇప్పుడు చేయదలుచుకుంటే టాప్ కంపెనీస్లో బాగున్నాయండి. అంటే రిలయన్స్ ఒకటి చేసుకోవచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, అలాగే టీసీఎస్ కానీ, ఇలా టాప్ కంపెనీస్ ఒక 5 కంపెనీస్లో మంచి స్వింగ్ ఉంది. స్వింగ్ ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇది మేజర్గా చార్ట్ చూడటం ఒకటి అలవాటు కావాలి, అలాగే రెసిస్టెన్స్ సపోర్ట్ చూడటం ఒకటి కావాలి. ఇప్పుడు ట్రేడింగ్ చేయటం ఇంపార్టెంట్ కాదు, సక్సెస్ అవటం ఇంపార్టెంట్, మనీ సంపాదించడం ఇంపార్టెంట్. దానికి ఏంటంటే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి సార్, డెఫినెట్గా మంచి మనీ వస్తుంది. సార్ నెక్స్ట్ కాలర్ గుంటూరు నుండి టీబీ రావు ఉన్నారండి. ఓకే. హలో అండి. సార్ గోల్డ్ సిల్వర్లో ఇప్పుడు ట్రేడింగ్ ఎలా ఉంటుంది సార్, చేసుకోవచ్చు? గోల్డ్ సిల్వర్ కూడా ఇప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్లో వచ్చాయండి. మొన్న లాస్ట్ 3 days మంచి ర్యాలీ వచ్చింది. గోల్డ్ వచ్చి ఇప్పుడు ఇంటర్నేషనల్గా $2,900 దగ్గర ఉంది. 3,000 మొన్న దాకా వెళ్ళి ఇక్కడ డౌన్ అయింది. సో అలాగే ఇండియన్ మార్కెట్లో గోల్డ్ ఇప్పుడు 85,400 ఉంది. మొన్నటి దాకా 87 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. అలాగే గోల్డ్ కొంచెం సెల్లింగ్ సైడ్ ఉంది. సో 84 దాకా 85,000 లేకపోతే 84,500 ఆ రేంజ్ ఇంకో 1,000 పాయింట్స్ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సిల్వర్ తీసుకుంటే ఇప్పుడు 96,000 దాకా వచ్చింది. ఇది ఇంకొక 2,000 పాయింట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా సిల్వర్ కూడా ఈ వీకే జస్ట్ సెల్లింగ్కి వచ్చే ఛాన్స్ ఉంది.
సో గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకంటే అక్కడ పీ స్టాక్స్ ఉక్రెయిన్లో కనుక స్టార్ట్ అయిందంటే కొంచెం గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు కనపడుతున్నాయండి. సార్ అలాగే నెక్స్ట్ కాలర్ గుంటూరు నుండి టీవీ రావు ఉన్నారండి. ఓకే సార్. హలో అండి, నమస్తే. హలో నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి, టీవీ రావు అండి. సార్ చెప్పండి సార్, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇది చైనా మార్కెట్ అప్స్ట్రీమ్ లో ఉంది కాబట్టి చైనా బేస్డ్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎంటర్ అవ్వచ్చా? అవ్వచ్చండి, కరెక్ట్, మంచి ఐడియా అనేది చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ ఇప్పుడు ఇది బాగా సపోర్ట్ లెవెల్లో బాగానే పెరుగుతుంది. కొంత అమౌంట్ దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అండి, మళ్ళీ టూ మచ్ కాకుండా ఒక 20% 25% ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఫండ్ దానిలో పెట్టుకోవచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి, బాగానే ఉంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకోండి, బాగానే ఉంది, మంచి ఐడియా ఇది. సార్ అలాగే ఈ మన గానుపాటి ట్రైనింగ్ అకాడమీలో క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సార్? అసలు గానుపాటి అకాడమీలో యాక్చువల్గా రేపటి నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్గా ఈ టైంలో టెక్నికల్స్ కనుక నేర్చుకుంటేనే మనం ఇలాంటి సిచ్యువేషన్లో మనీ సంపాదించాలంటే ఫండమెంటల్గా టెక్నికల్గా ఒక నాలెడ్జ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటేనే మనం ఈ మార్కెట్లో గెట్ ఆన్ అవ్వచ్చు అనేది మనందరికీ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది లాస్ట్ 5 months నుంచి. సో ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్లో నిజంగా మనం కనుక నాలెడ్జ్ కనుక యూజ్ చేసుకుంటేనే మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవటం, అలాగే మార్కెట్లో ఫాల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ట్రెండ్కి అగెనిస్ట్ అంటే షార్ట్ సెల్లింగ్ ఎలా చేసుకోవాలి, పుట్ ఆప్షన్స్ బయింగ్, అలాగే మనం ఈక్విటీ మార్కెట్ని క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇవన్నీ మీకు చెప్తాం మేము తరోగా. సో ఈ టైంలో ఇట్స్ ద బెస్ట్ ఆపర్చునిటీ. నాలెడ్జ్ వల్లే మనకి మనీ వస్తుందండి, ఓన్లీ మనీ వల్ల మనీ రాదు. అలాంటి నాలెడ్జ్ని అక్యుములేట్ చేసుకోవటం వల్ల ఈ మార్కెట్లో మనం సక్సెస్ అవుతాం. సో మేము ఏంటంటే ఆ నాలెడ్జ్ మీకు ఇస్తాం, లైవ్ మార్కెట్ ఇస్తాం, ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, అలాగే కొత్త బ్యాచెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి రేపు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కన్సల్ట్ చేయండి. ఇప్పుడు ఎన్నో వేలు మనం ఖర్చు పెట్టాం. సో దీనికంటూ కొంత మనం ఇన్వెస్ట్ చేయటం ద్వారా, నేర్చుకోవటం ద్వారా డెఫినెట్గా మీరు మంచి ప్రాఫిట్స్ గెయిన్ అవుతారు. సార్ డౌన్ ట్రెండ్ గురించి కూడా క్లాసెస్లో చెప్తారా సార్? అవునండి, డెఫినెట్గా మార్కెట్లో వీక్లీ చార్ట్స్లో తెలుస్తూ ఉంటాయండి డౌన్ ట్రెండ్ ఎలా ఉంది, అప్ ట్రెండ్ ఎలా ఉంది. సో డౌన్ ట్రెండ్ ఎంతవరకు వెళ్ళచ్చు, తర్వాత దాని యొక్క బోటమ్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనకి ఈ క్లాసెస్లో వస్తాయి. ఇది ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ మెటీరియల్ అనమాట. మేము చెప్పేది కూడా ఎన్ఎస్సి మెటీరియల్ కాబట్టి చాలా ఫుల్గా డీటెయిల్గా ఉంటుంది, లెంగ్తీగా ఉంటుంది. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. సరే ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్, అలాగే టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మీరు చూసుకోండి. అది సార్ ఓలా ఎలక్ట్రికల్ గురించి ట్రెండ్ ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు ఓలా ఎలక్ట్రికల్ ఒకటి ఏంటంటే ఇది ఎలక్ట్రికల్ కంపెనీస్లో ఇప్పుడు ఓలా ఒకటి ఉంది. అది ఫండమెంటల్గా లాస్ట్ 5 years నుంచి కూడా కొత్తగా ప్రూవ్ చేస్తుంది. సో ఇదేంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం పెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫ్రీ అమౌంట్స్ మాత్రమే నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకోండి. మీ క్యాపిటల్ పెడతానంటే ఒక 10% నుంచి 20% వరకే ఇన్వెస్ట్ చేయండి. సో ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. ఇది యాక్చువల్గా ఐపీఓ రేట్ వచ్చి 100 లిస్ట్ అయింది, 90లో లిస్ట్ అయింది. ఇప్పుడు ఇది 55, 56 ఆ రేంజ్లో ఉంది కాబట్టి బాగా తగ్గింది. సో కాబట్టి ఒకసారి ట్రై చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా లాంగ్ టర్మ్లో ఒక మీ ఫ్రీ క్యాపిటల్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. సార్ ఇప్పుడు కాలర్ ఉన్నారు సార్, పాడేరు నుంచి వరుణ్. ఓకే, హలో అండి. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను పార్టిసిపేట్ చేస్తున్నాను సార్. సార్ నేను షేర్స్ వచ్చి స్విగ్గీ అండ్ వోడాఫోన్ ఐడియా షేర్ తీసుకున్నాను సార్. సార్ అది ఎప్పటికీ తగ్గుతూనే ఉన్నాయి, వాటిని ఉంచవచ్చా, కంటిన్యూ చేయొచ్చా సార్, లేకపోతే చేంజ్ చేసేయమంటారా సార్? వోడాఫోన్, ఇంకోటి ఏంటంటే వోడాఫోన్ సార్, స్విగ్గీ సార్, మళ్ళీ తీసుకున్నాను సార్, సేవ్ ఐటీ అని. మీరు అంటే స్మాల్ క్యాప్కి వెళ్ళిపోయారు డైరెక్ట్గా. ముందు మనం ఏంటంటే లార్జ్ క్యాప్లో పెట్టుకొని ఆ ప్రాఫిట్ని రిస్క్ తీసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మార్కెట్లో డౌన్ ఉన్నాయి. సో మీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్పడానికి కూడా ఆల్మోస్ట్ 30-40% డౌన్ అయిపోయింది. మీరు ఒకసారి ర్యాలీ వచ్చినప్పుడు అవి ఎగ్జిట్ అవ్వండి. ఫ్రెష్ అమౌంట్స్ పెట్టుకోండి సార్. న్యూ కంపెనీస్లో అంటే ఒక మిస్టేక్స్ అవుతుంటాయి ఏంటంటే మనం చిన్న కంపెనీలని తక్కువ షేర్లు ఎక్కువ షేర్లు వస్తాయి, తక్కువ రేటు కదా అని ఒక భ్రమలో ఉంటాం.
యాక్చువల్గా స్మాల్ కంపెనీస్ ఇప్పుడు ఈ మార్కెట్లో కూడా ఆ ప్రైస్ ఉందంటే ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్ ఏంటనేది ఒకసారి ఆలోచించండి మీరు. కాబట్టి ఏంటంటే మనం ఫ్రీ అమౌంటే పెట్టుకోవాలి. ఎప్పుడన్నా పెన్నీ స్టాక్స్లో పెట్టేటప్పుడు వేరే కంపెనీలోంచి మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ ప్రాఫిట్స్ని రిస్క్ చేయండి, కానీ క్యాపిటల్ని డైరెక్ట్గా పెట్టద్దు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు లార్జ్ క్యాప్లో ఎప్పుడు మనకు ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే లార్జ్ క్యాప్లోనే మినిమం టాప్ 100 కంపెనీస్లోనే మనం కనీసం 50% ఇన్వెస్ట్ చేయాలి. మిడ్ క్యాప్లో 30%, స్మాల్ క్యాప్ 10%, పెన్నీ స్టాక్స్ 10%. ఈ రకంగా మీరు పోర్ట్ఫోలియో పెట్టుకోవాలండి. దీని రూల్స్ని డీవియేట్ అయ్యామంటే లార్జ్ పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఫాల్ అయినప్పుడు మిడ్ క్యాప్ చాలా ఫాస్ట్గా ఫాల్ అవుతాయి, రికవర్ అయ్యేటప్పుడు చాలా స్లోగా రికవర్ అవుతాయి. కాబట్టి మీరున్న పోర్ట్ఫోలియోలో ఈ రకంగా మార్చుకోండి. సపోజ్ ఇప్పుడు ఉంది దాన్ని ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఫాల్ అయింది, ఇంకా 10-20% ఫాల్ ఉంది, కానీ రైజింగ్ కూడా ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే దాన్ని అలా వదిలేసేసి ఇప్పుడు రాటన్ అయిపోయింది, దాన్ని పక్కన పట్టేసి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ మీరు ప్లాన్ చేసుకొని లార్జ్ క్యాప్లో కానీ టాప్ 200 కంపెనీస్లో మీరు ఐడెంటిఫై చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సార్ నెక్స్ట్ కాలర్ గణేష్ కుమార్ సిద్దిపేట నుండి. హలో అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో సార్ చెప్పండి సార్. సార్ అయితే ఈ వోడాఫోన్ షేర్స్ అయినా సేల్ చేసేయమంటారు సార్? అయితే సెల్ చేయొద్దండి ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ రాటన్ అయిపోయింది. మళ్ళీ ఏదైనా రికవరీకి ఉందా అని చూస్తున్నాము. ఎందుకంటే మార్కెట్ కొంచెం పైకి వచ్చినప్పుడు వస్తాయి. ఇప్పుడు అది మీకు డబ్బులు అవసరం లేదు అన్నప్పుడు దాన్ని అలా వదిలేయండి. ఇప్పుడు దాన్ని రిపేర్ చేద్దామంటే ఇంకా డ్యామేజ్ అయిపోద్ది. కాబట్టి కొత్త కంపెనీలు మీరు అది అలా పక్కన పెట్టేసేసి కొంచెం పుల్ బ్యాక్ అయినప్పుడు అమ్ముదురు. కానీ ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు కదా, ఓకే డౌన్ అయితే అవనివ్వండి, కానీ దానికి కూడా కొంత హోల్డింగ్ ఉంది. ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ కనపడుతున్నాయి. రేపు పొద్దున్న ర్యాలీ వచ్చినప్పుడు కొంచెం ఒక 10 రూపీస్ 12 రూపీస్ ఆ రేంజ్లో అమ్ముదు. కానీ సో ఇప్పుడు ఏం చేస్తారంటే వేరే ఇన్వెస్ట్మెంట్స్ రెడీ చేసుకొని మళ్ళీ కొత్త స్ట్రాటజీతో కొత్త కంపెనీస్కి టాప్ 200 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. సార్ జొమాటో ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు? జొమాటో నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు టెన్షన్ పడిపోయి ఉన్న స్టాక్లన్నీ అమ్మేసేసి బయటికి వెళ్ళిపోవద్దు. అసలు మీరు భయపడుతున్నారంటే మీరు అసలు ఒక 2-3 నెలలు యాప్ చూడొద్దు, అసలు మార్కెట్ చూడొద్దు. చూడకపోతే నష్టమేం లేదు కదా, బట్ అమ్మేసేసి మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోవద్దు. జొమాటో కూడా ఇది వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చిందండి. ఇది 300 నుంచి 200 ఇప్పుడు ప్రెజెంట్ ఉంది, దాదాపు బాగా తగ్గింది. సో ఇది ఇష్యూ ప్రైస్ కన్నా ఆ రేంజ్లో బాగానే ఉంది. ఇది లాస్ట్ రిజల్ట్స్ అవి బాగానే ఉంటాయి జొమాటోకి. సో కాబట్టి అక్యుములేట్ చేసుకోవచ్చు. సో ఫ్రీ అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి దీనిలో, అంతేగాని రిస్క్ ఫ్రీ అమౌంట్స్ వేసుకోండి. అదే సార్ మనం జొమాటో గురించి అనుకున్నాం కదా. జొమాటో ఇదే 200 ఆ రేంజ్లో ఉందండి, బాగానే ఉంది, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాలర్ ఉన్నారు సార్, గణేష్ కుమార్. హలో అండి, చెప్పండి సార్. సార్ ఈ వింధ్యాటెల్ తేజాస్ నెట్వర్క్ పరిస్థితి ఏంటి సార్? నేను యాక్చువల్గా ఇది అక్టోబర్ ఎండింగ్ లో పర్చేజ్ చేశాను సార్. ఇది ఓకే పరిస్థితి బాగాలేదు. ఇది ఎంత వరకు వెళ్ళొచ్చు, మరి ఉంచమంటారా? తేజాస్ భయం వేస్తుంది స్టాక్ చూస్తే. ఒక్క నిమిషం. తేజాస్ వచ్చి ఇప్పుడు 700 ఉందండి, ఆల్రెడీ ఫాలో ఉంది. వీక్లీ చార్ట్లో కొంచెం రికవరీ కనపడుతుంది, సపోర్ట్ కనపడుతుంది సార్. ఇది దాదాపు 1400 నుంచి 700 50% ఫాల్ అయింది. మంత్లీ చార్ట్ కూడా ఇక్కడ సపోర్ట్ ఉంది. లాస్ట్ టైం 2024 మార్చిలో 650 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు అమ్మద్దు, ఎందుకంటే 50 పాయింట్స్ డౌనే ఉంది. అక్కడ రికవరీ అయినప్పుడు యాడ్ చేయండి, యాడ్ కూడా చేయొద్దు. రికవరీ అవుతున్నప్పుడు యాడ్ చేయండి. అంటే ఇప్పుడు ఈ వీక్ అంతా కొంచెం డౌనే ఉంటుంది ఇంటర్నేషనల్గా కూడా. కార్డ్ చూసి 650 ఆ రేంజ్ వస్తే బై చేసుకోండి. 700 650 ఆ రేంజ్లో యాడ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం చూసుకొని చేయండి, బాగానే ఉంది. ఇక్కడైతే అమ్మద్దు, ఇంకా ఆల్రెడీ 50% ఫాల్ అయిపోయింది కాబట్టి రికవరీ ఉంటుంది. తేజస్ నెట్వర్క్. ఇంకోటి ఏంటి సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.